ఈటలతో ఇంటర్వ్యూ అంటే ఈటల లాంటి ప్రశ్నలతో వెళ్ళాలి అని చెప్పారు. ఎందుకంటే గన్ షాట్ సమాధానాలు ఇవ్వడంలో మీరు తిట్ట కాబట్టి. మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ గెలుస్తారా లేదా అనేటువంటిది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఎక్కడ కూర్చున్నారు ఇప్పుడు మీరు కూర్చొని ఎక్కడి నుంచి ఇంటర్వ్యూ చేస్తున్నారు? మీ ఇంట్లో మీ నట్టితో చేస్తున్నారు. మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం కానీ, లాక్కునే ప్రయత్నం కానీ, ఇంకా చెప్పాలంటే మిమ్మల్ని కొనే ప్రయత్నం ఏమైనా జరిగిందా? అసలు ఈటల రాజేందర్ ఈ భూప్రపంచం ఎవరు కొనలేరు. కరీంనగర్ ఎంపీ టికెట్ కోసం విపరీతంగా ట్రై చేశారనేటువంటి ఒక అపవాదం ఉంది మీ మీద. పిచ్చోళ్ళు, చాతకానోళ్ళు, తెలివిలేనోళ్ళు. నేను 2-3 స్టేట్మెంట్స్ ఇచ్చిన, బట్టలు మార్చుకున్నంత తేలికగా పార్టీలు మారద్దు అని. మీరు దానికి కట్టుబడి ఉంటారని కూడా చెప్పారు. చాలుగా. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం అది. అక్కడ ఎంపీగా గెలిస్తే భవిష్యత్తులో తప్పక సీఎం అయి తీరతారు అనేటువంటి సెంటిమెంట్ వస్తున్నటువంటి తరుణం ఇది. ఈ నేపథ్యంలో అందరి చూపు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం వైపే. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో ఈటల రాజేందర్ సత్తా చాటుతారా? అక్కడ ఎంపీగా గెలిచి రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణకు సీఎం అవుతారా? ఈటల రాజేందర్ ముందున్నటువంటి సవాళ్ళేంటి? ఆయన రాబోయేటువంటి ఎన్నికల్లో సత్తా చాటేందుకు వేయబోయేటువంటి వ్యూహాలేంటి? మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ గారితో ఇప్పుడు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. రాజేందర్ గారు నమస్తే, వెల్కమ్ టు డైల్ న్యూస్ హాట్ సీట్. సార్, మీతో ఇంటర్వ్యూ అంటే, ఈటలతో ఇంటర్వ్యూ అంటే ఈటల లాంటి ప్రశ్నలతో వెళ్ళాలి అని చెప్పారు. ఎందుకంటే గన్ షాట్ సమాధానాలు ఇవ్వడంలో మీరు తిట్ట కాబట్టి. మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ గెలుస్తారా లేదా అనేటువంటిది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మీ సమాధానం? యాక్చువల్గా గెలుపు ఓటమి అనేది క్యాండిడేట్ల చేతుల్లో మాత్రమే ఉండదు. గెలిపించాలన్నా ఓడగొట్టాలని మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజల చేతిలో ఉంటుంది. వాళ్ళు అనేక రకాల పారామీటర్స్ చూస్తారు. వాళ్ళు ఏ అభ్యర్థికి ఓటు వేయాలి, ఏ అభ్యర్థికి ఓటు వేయకూడదు, ఎందుకు వేయాలి, ఎందుకు వేయకూడదు, ఇవన్నీ తర్కించుకొని వాళ్ళు ఓటేస్తారు. ఇప్పుడున్న పరిస్థితులలో మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా ఇవాళ నా చరిత్ర 24 ఏళ్ళుగా వాళ్ళ కళ్ళ ముందు ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో నా పాత్ర, మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా నా పాత్ర, కరోనా కష్టకాలంలో నేను చేసిన సేవ, ఇవన్నీ బెరీ చేసుకొని తర్వాత నా పొలిటికల్ క్యారియర్, నా చరిత్ర అంతా వాళ్ళు బెరీ చేసుకొని ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈటల రాజేందర్ గారిని గెలిపించుకోవాలి. మాకు అందుబాటులో ఉండే వ్యక్తి, మా కాలుకు మెలుగుతే పనుతో పీకే సర్వీస్ చేయగలిగేటువంటి పద్ధతి ఉన్నవాడు కాబట్టి గెలిపించుకోవాలి. రెండోది, దేశవ్యాప్తంగా మోడీ గారి హవా, ఇవాళ ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదం అయితే ఉందో అది తెలంగాణలో కూడా తూచా తప్పకుండా బ్రహ్మాండంగా ఉంది. ఒక్క మాట చెప్పాలంటే మొత్తం 17 సీట్లలో కూడా ఇవాళ మీరు ఎక్కడైనా పోండి, 17 సీట్లలో ఎక్కడ క్యాండిడేట్ మీద ఇంత వ్యతిరేకత ఉంటుంది కావచ్చు, కానీ మోడీ గారి పేరు చెప్పగానే, భారతీయ జనతా పార్టీ పేరు చెప్పగానే డెఫినెట్గా మేము ఈసారి భారతీయ జనతా పార్టీకి ఎత్తాం, మోడీ గారికి ఎత్తామనే భావన ఉంది. అదే పెద్ద ఆయుధంగా ఈ ఎన్నికల్లో ముందుకు పోతున్నాం మేము. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం మీ సొంత నియోజకవర్గం కాదు, అయినప్పటికీ కూడా ఇక్కడ దంగల్లో దిగారు. ప్రధానమంత్రి మోదీ వచ్చి మీకోసం రోడ్ షో చేశారు. అంటే మీ మీద ఏమాత్రం వ్యతిరేకత ఉంటే అది మోదీ బ్రాండ్ పేరుతో వాషౌట్ అయిపోవాలని చెప్పి ఆ రోడ్ షో ఏర్పాటు చేశారా? ఎక్కడ కూర్చున్నావు ఇప్పుడు మీరు కూర్చొని ఎక్కడి నుంచి ఇంటర్వ్యూ చేస్తున్నావు? మీ ఇంట్లో మీ నట్టితో చేస్తున్నాను. ఈ ఇల్లు 35 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను నేను. నీకు తెలియాల్సిందంటే పిచ్చోళ్ళు, చాతకానోళ్ళు, తెలివిలేనోళ్ళు, లేకపోతే అంటే వాళ్ళకి రాజకీయంగా దూసుకుపోయేటువంటి సత్తా లేనోడు ఈ ఆర్గ్యుమెంట్ చేస్తారు తప్ప నా మీద ఆర్గ్యుమెంట్ చేస్తారా? ఈటల రాజేందర్ అంటాడు ఒక ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అలంపూర్ వరకు ఈటల రాజేందర్ గుర్తుపట్టడం ఉంటాడా? ఈటల రాజేందర్ అంటానికి ఒక జిల్లా ఉంటుందా, ఒక నియోజకవర్గం ఉంటుందా? తెలంగాణ గడ్డ మీద ఎక్కడ నిలబడ్డా కూడా రాజేంద్ర అన్న మంచి అయితే మంచి ఓటేస్తారు, లేకపోతే లేదు. అట్లా కానీ ఈటల రాజేందర్ గారు నేటివ్ కాదు, అసలు వీళ్ళు ఎవరు నేటివ్ కాదు, గుర్తుపెట్టుకోండి, నేనే నేటివ్. ఇవాళ మొత్తం ఈ పార్లమెంట్ సెంటర్లో ఉండి అన్ని వర్గాల ప్రజలకి రేపు అందుబాటులో ఉండగలిగే వ్యక్తి నేనే. రేపు ఈ నియోజకవర్గ ప్రజానీకానికి ఏదైనా కష్టం వస్తే, ఆపద వస్తే, అవసరం ఉంటే ఆదుకోగలిగేటువంటి పద్ధతులు నేనే. వీళ్ళకేం సంబంధం అండి? అసలు మల్కాజ్గిరికి ఇప్పుడు నా అభ్యర్థులకి ఏం సంబంధం లేదు. మల్కాజ్గిరికి సంబంధం ఉంటే నాకు సంబంధం ఉంది. ఓకే,
సో కరీంనగర్ ఎంపీ టికెట్ కోసం విపరీతంగా ట్రై చేశారనేటువంటి ఒక అపవాదం ఉంది మీ మీద. అక్కడ బండి సంజయ్కి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి తప్పక మల్కాజ్గిరికి వచ్చారు అనేటువంటి మీ ప్రత్యర్థులు ఆరోపిస్తారు. అంటే వాళ్ళు మతిలేని వాళ్ళు చేసే ఆరోపణ తప్ప జ్ఞానం ఉన్నోడు చేసే ఆరోపణ కాదు. నేను స్టేట్మెంట్ ఇచ్చిన నీకు తెలియదు. సార్ నేను ఏం స్టేట్మెంట్ ఇచ్చానంటే భారతీయ జనతా పార్టీలో ఒకసారి సిట్టింగ్ అభ్యర్థిగా ఉన్నప్పుడు ఇంకొకరు ఆశించిన పద్ధతి ఉంటుంది. నాట్ ఓన్లీ భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా మంచిది కాదు. నా మూలాలు, నాకు ఎక్కువ పరిచయాలు, నాకు పెద్ద అవకాశాలు ఉన్నప్పటికీ కూడా నా ధర్మత కాదని చెప్పి నేను ఇక్కడ మల్కాజ్గిరి క్లెయిమ్ చేసుకున్నా. అంతే తప్ప నేను ట్రై చేసిన. ఎందుకు ట్రై చేస్తే చెప్పండి? అసలు ఎందుకు ట్రై చేయాలి చెప్పండి? ట్రై చేయకూడదు కదా, మంచిది కాదు కదా. అలానే మా ఎంపీ ఉన్నాడు, ఆయనకు అంత పలుకుబడి ఉంది, ఆయనకి అంత మంచి పేరుంది, రేపు ఆయన గెలవబోతున్నాడు. గన్ని పాజిటివ్ అంశాలు ఉన్న తర్వాత నేను ఎట్లా క్లెయిమ్ చేస్తానండి? అందుకనే పడనివాడు, గిట్టనివాడు, చిన్నవాళ్ళు, కురుస మనుషులు ఇట్లాంటి ఆర్గ్యుమెంట్ చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారంటే అనుకోవచ్చు ఈటెల గారు, కానీ ఆఫ్ ద రికార్డ్గా చాలా మంది మీ వెనుక మీ సొంత పార్టీ నేతలు కూడా మాట్లాడుతున్నారు. అది ఏంటంటే హుజూరాబాద్లో చెల్లని రూపాయి మల్కాజ్గిరిలో చెల్లుతుందా అని. అది వాళ్ళని అడిగిన నాకేం తెలుస్తుంది చెప్పండి? హుజూరాబాద్లో ఏముందనేది ఇవాళ పోయి కెమెరా పట్టుకొని పోయి మాట్లాడు, ఇంటర్వ్యూ చేసి తెలుస్తుంది. హుజూరాబాద్ ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారు? నేను ఓడిపోయినా కదా. ఓడిపోయిన తర్వాత ఇప్పుడు నీకు నిజంగానే ఇది క్రాస్ చెక్ చేసుకోవాలంటే మళ్ళీ దాన్ని చెప్పగలిగేటోళ్ళు హుజూరాబాద్ ప్రజలే కదా. పోయి కెమెరా తీసుకుపోయి అడుగు చెప్తారు వాళ్ళు. ఒకానొక దశలో నేను ఎప్పుడు పార్టీలోంచి వెళ్ళిపోతానా అని చెప్పి నా పార్టీ వాళ్ళే చాలా మంది చూస్తున్నారనేటువంటి సీరియస్ కామెంట్ చేశారు. ఈటెల ఎదుగుదలని సొంత పార్టీలోనే తట్టుకోలేకపోతున్నారా? యాక్చువల్గా నేను 2-3 స్టేట్మెంట్స్ ఇచ్చిన. బట్టలు మార్చుకున్నంత తేలికగా పార్టీలు మారద్దు అని. మీరు దానికి కట్టుబడి ఉంటానని కూడా చెప్పారు. రెండవది, నేను పార్టీలోకి వెళ్ళి రాలే, నన్ను పార్టీ వెళ్ళగొడితే వచ్చిందని చెప్పాను నేను. ఓకే, ఎగ్జాక్ట్లీ. ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇంకా మీకు ఇట్లాంటి ప్రశ్నలు అయితే ఏం రావుంటుంది చెప్పండి. సో మల్కాజ్గిరి ఒక విజన్తో వెళ్తున్నారు ముందుకు. బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేయకపోయినా కూడా వాట్ ఐ కెన్ డూ మల్కాజ్గిరి, నేను మల్కాజ్గిరిని ఏ స్థాయిలో పెడతానో మీరు ఒక పాంప్లెట్ తోటి, ఒక మేనిఫెస్టో తోటి మీరు ముందుకు వెళ్తున్నారు. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా, లేకపోతే మీకంటూ ప్రత్యేకంగా ఒక రూట్ ఏర్పరచుకుంటున్నారు అనుకోవచ్చా? నేను కొత్తగా ఇలా ఎన్నికలకు వస్తలేను. నేను అనేక సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా, ఫ్లోర్ లీడర్గా, ఆర్థిక మంత్రిగా, తర్వాత కష్టకాలంలో ఆరోగ్య మంత్రిగా పనిచేసినాను. నాకు ఈ సిస్టమ్ అంటే ఏందో సంపూర్ణంగా తెలిసేవాడిగా చెప్తున్నా. డెఫినెట్గా పార్లమెంట్ ఎన్నికలు ఈ పార్లమెంట్ ఎన్నికలు దేశంలో ఎవరి ప్రభుత్వం కొనసాగాలని ఎన్నికలు కాబట్టి ఇవాళ మోడీ గారే దేశానికి ప్రధానమంత్రి అవుతున్నప్పుడు నేను అధికార పార్టీలో ఉన్న ఎంపీగా తప్పకుండా నాకున్న పలుకుబడితోటి, నాకున్న అనుభవంతో నేను నా నియోజకవర్గ ఈ మల్కాయి నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్యలు ఉంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా చేసే ఏ సమస్యను పరిష్కరించగలిగే శక్తి, ఆ బాధ్యత నాకే ఉంటుంది తప్ప ఇంకో పార్టీకి ఉండే ఆస్కారం లేదు. అందుకనే నేనేం చెప్పినాను, ఇవాళ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేది కోట. రాష్ట్ర ప్రభుత్వాలు కట్టలేకపోయినాయి చాలా దగ్గర. ఇలా పక్క రాష్ట్రమైనటువంటి ఏపీ కట్టింది, ఇక్కడ కేసీఆర్ మాత్రం కట్టలేదు. అందుకని ఈసారి మేనిఫెస్టో పెట్టింది, సొంత ఇంటి కళ నెరవేర్చాలనే కేంద్ర ప్రభుత్వ సంకల్పం కావచ్చు, మోడీ గారి ఆశయం కావచ్చు, దానికి విఘాతం కలిగే ప్రయత్నం ఎవరైనా ఏ రాష్ట్రాలైనా చేస్తే నేరుగా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్తున్నాడు. నేరుగా ఇల్లు కట్టిస్తా అని చెప్తున్నాడు. అందుకని నేను చెప్తున్నా, ఈ నియోజకవర్గంలో కొత్తగా ఎక్స్పాండ్ అయ్యేటువంటి సిటీ పార్లమెంట్ కాబట్టి తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పినాం. సిమెంట్ రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, ఇవాళ వెలుగుతున్న లైట్లు కావచ్చు, తాగే నీళ్ళ సమస్య కావచ్చు, ఐటీ కారిడార్స్ కావచ్చు, ఇవాళ మెట్రో రైలు కావచ్చు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చేసేవి. ఇవాళ అమృత నగరాల కింద కావచ్చు, స్మార్ట్ సిటీస్ కింద కావచ్చు, ఇక నగరాలకు నేరుగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చి చేస్తున్న విషయం మీకు తెలుసు. ఇలా ఇక్కడ వరంగల్కి ఇచ్చింది డబ్బులు, ఇక్కడ హైదరాబాద్కి ఇచ్చిన డబ్బులు, ఇవాళ కరీంనగర్కి ఇచ్చిన డబ్బులు. అట్లా నా పరిధి నాకేందో తెలుసు కాబట్టి, నేను ఏం చేయగలను తెలుసు కాబట్టి నా పరిధిలోనే మాత్రం ఇచ్చిన. వేరే వాళ్ళ లెక్క ఇది చేస్తా అది చేస్తా అని చెప్పట్లేదు. ఏ సమాధానమైనా కూడా కుండ బొద్దలు కొట్టినట్టు కుల్లం కుల్లా చెప్తారు రాజేందర్ గారు. మీరు ఎక్కడ కూడా వెనక్కి తగ్గరు. అదే స్థాయిలో అడుగుతున్నాను, సేఫ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్, మీ ఎదుగుదలని సొంత పార్టీ వాళ్ళే ఓర్చుకోలేకపోతున్నారు. అందుకే మిమ్మల్ని ఒంటరి చేసే ప్రయత్నం మీరు బీజేపీలోకి వచ్చిన దగ్గర నుంచి చాలా జరుగుతున్నాయి అనేటువంటివి మీడియాలో ఉంటుంది, రాజకీయ విశ్లేషకులు కూడా చాలా మంది చెప్తుంటారు. ఇస్ దట్ రైట్? అలా ఇబ్బంది పడుతున్నారా? ఒక మాట, నన్ను ఒంటరి చేయాలని, రాజకీయంగా కథం పట్టేయాలని చెప్పి కేసీఆర్ చేసిన ప్రయత్నం ఒకసారి చూడు.
ఎన్టీవీలో ఏం వేసిండ్రు, ఏబిఎన్ టీవీలో ఏం వేసిండ్రు, టీ న్యూస్లో ఏం వేసిండ్రు, నమస్తే తెలంగాణ పత్రిక ఎట్లా రాసిండ్రు, కార్టూన్లు ఎట్లా వేసిండ్రు, ఓ 24/7 అంటే మొత్తం ప్రపంచ బద్దలని బట్టి వేసిండ్రు. కానీ నన్ను ప్రజల నుంచి వేరు చేయలేకపోయిండ్రు. ఇవాళ ఈటల రాజేందర్ అంటాడు ఇవాళ కొత్తగా పరిచయం ఏది ఏమి లేదు, గుర్తుపెట్టుకో. నేను ఎవరినో, నా కెపాసిటీ ఏందో, నా తత్వం ఏందో, నా సిన్సియారిటీ ఏందో, నా కమిట్మెంట్ ఏందో యావత్ తెలంగాణ ప్రపంచానికి తెలిసిన తర్వాత నన్ను ఎవరో దూరం చేసే వాళ్ళు అనుకున్నోడు మూర్ఖుడు తప్ప నన్ను ఎవరు దూరం చేయలేడు. మీ ముక్కుసూటితనము, మీ కమిట్మెంట్ నాకు తెలుసు రాజేందర్ గారు. అయినప్పటికీ కూడా గజ్వేల్లో ఓడిపోయారు, లేకపోతే హుజూరాబాద్లో ఓడిపోయారు, ఈయనకి మల్కాజ్గిరి టికెట్ అవసరమా అని చెప్పి మీ పార్టీలోనే మీకు అడ్డుపడ్డ మాట వాస్తవం కాదా? తెలియదు నాకు. రైట్. బీజేపీకి బి టీం బీఆర్ఎస్ అని ఒక ఆరోపణ, కాదు బీజేపీకి బి టీం కాంగ్రెస్ అని ఒక ఆరోపణ. ఇంతకీ బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీలో ఉందా, కాంగ్రెస్ దోస్తీలో ఉందా? మాకు చిరకాల శత్రువు కాంగ్రెస్ పార్టీ. ఓకే, మా దేశం లెవెల్లో మా శత్రువు పార్టీ ఏంటంటే ఇలా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీద మా మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ వచ్చినప్పుడల్లా నిప్పులు చెరిగిండ్రు. అసలు వారసత్వ రాజకీయాలకు భారతీయ జనతా పార్టీ ఆస్కారం ఇవ్వదు, కుటుంబ పరిపాలన అనేది సహించదు, దోపిడీ పద్ధతిని సహించదు. ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయని చెప్పి తెలిసిన తర్వాత మేము వాళ్ళకు బీ టీమ్గా మేము ఇవాళ మా కాళ్ళ మీద మేము నిలబడి తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయడానికి, ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నప్పుడు, మాకు సంపూర్ణ ఆశీర్వాదం ప్రజలకు దొరుకుతున్నప్పుడు మేము వాళ్ళకి బీటీ వీళ్ళకి ఎవరండి మాట్లాడేది? అవగాహన మాట్లాడే మాటలు కాదు ఇవి. కాంగ్రెస్ బీజేపీకి దగ్గర ఎందుకు ప్రయత్నిస్తుందా? అందుకేనా మోదీని బడే భాయ్ అంటూ రేవంత్ రెడ్డి ఆకాశానికి ఎత్తేస్తున్నారు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మోడీ గారి దగ్గరే ప్రయత్నం చేస్తున్నారు అనేది బట్టి అది పసలేని వాదన. ఓకే, కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే సంబంధాలు వ్యక్తిగతమైనవో పార్టీల పరమైనవి కాదు, వ్యవస్థల పరంగా ఉండే సంబంధాలు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలకు ఏమైనా అడగవచ్చు, దేశ ప్రధానమంత్రిగా ఇవాళ రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి వారు ఏమైనా చేయవచ్చు. కానీ అంతే తప్ప ఇవాళ ఇదేదో పార్టీలు దగ్గర అవుతున్నాయి, పార్టీలు దూరం అవుతున్నాయి, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఈ పార్టీల వ్యవహారం కాదు ఇది. ఓకే, రేవంత్ రెడ్డితో మీకు వ్యక్తిగత సంబంధాలు కానీ లేకపోతే స్నేహం కానీ ఉందా? ఈ భూమి మీద అంటే ఈ స్థాయికి వచ్చిన లీడర్ అంటాడు ఎంత బ్రాడ్గా ఉండాలి, అందరితో అంటే ఎవాల్వ్ కావాలి, అందరితో కలుపుకపోయే తత్వం ఉండాలి, అందరితో మాట్లాడగలిగే సంస్కారం ఉండాలి. రాజకీయాలు వేరు, మానవ సంబంధాలు వేరు. నాకు ఈ భూమి మీద ఉంటే అందరితో సంబంధాలు ఉన్నాయి, ఈవెన్ ఇంక్లూడ్ కేసీఆర్తో కూడా సంబంధాలు ఉన్నాయి. నాకు ఎదురు పడితే మాట్లాడగలిగేటువంటి అది ఉంది. రైట్. రేవంత్ రెడ్డికి మీకు ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ గురించి ఒక ప్రధాన ఆరోపణ ఉంది. మీకు రేవంత్ రెడ్డికి మీరు పరస్పరం సహకరించుకుంటారు కనుకే హుజూరాబాద్ ఉప ఎన్నికలో బల్మూరి వెంకట్ అనేటువంటి ఒక డమ్మీ క్యాండిడేట్ని పెట్టారని, అలాగే ఇప్పుడు కూడా మల్కాజ్గిరిలో మీ గెలుపుకు ఎలాంటి ఆటంకం ఉండకుండా తనను కొడంగల్లో ఓడించినటువంటి పట్నం నరేందర్ రెడ్డి సభ్యులను తీసుకొచ్చి మల్కాజ్గిరిలో క్యాండిడేట్గా పెట్టారనేటువంటిది ఒకటి విపరీతంగా నడుస్తుంది. తప్పు. ఎందుకు తప్పు అంటున్నంటే రేవంత్ రెడ్డి గారు అప్పుడే పిసిసి అధ్యక్షుడు అయ్యిండు. ఓకే, వారు నాతోటి మాట్లాడుకొని డమ్మీ క్యాండిడేట్ పెట్టుకుంటే ఆయన రాజకీయ జీవితాన్ని మంచి జరుగుతుందా అండి? ఏమైనా జ్ఞానం ఉన్నోడు వేసే ఆరోపణలైనా తప్పు కదా. కానీ అక్కడ ఉన్న పరిస్థితి ఏంది, యుద్ధం మొదలైన తర్వాత కేసీఆర్ వర్సెస్ ఈటల మొదలైన తర్వాత మిగతా పార్టీలన్నీ ఇర్రెలవెంట్ పార్టీలుగా మారిపోయినాయి. కాబట్టి అట్లా ఓట్లు తక్కువ వచ్చినాయి. కానీ రేవంత్ రెడ్డి గారు నన్ను గెలిపించడానికి ఏదో డమ్మీ క్యాండిడేట్ పెట్టినటువంటిది అది పసలేని వాదన, మంచిది కాదు. అది ఎవరికైనా ఉంటే కూడా విత్డ్రా చేసుకోమంటున్నాం. రెండవది ఇవాళ ఇక్కడ ఉంది మల్కాగిరిలో మహేందర్ రెడ్డి గారి సతీమణిని పెట్టినారు. వారు అపారమైన అనుభవం ఉన్న వాళ్ళు, కథాకారకన అంతే. అక్కడ వాళ్ళకు అడ్జస్ట్మెంట్లో బాగా తెచ్చిపెట్టచ్చు. కానీ ఏదో నాకు డమ్మీ అభ్యర్థి అనేటువంటి మాట తప్పండి. సార్, మరొక ప్రధానమైనటువంటి ఆరోపణ, మీరు ఒక ప్రెస్ మీట్లోనూ ఒక మీటింగ్లోనూ మాట్లాడుతూ బీజేపీ తలుచుకుంటే 60 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని మాలోకి తెచ్చుకోగలదు, ఆ సత్తా మాకుంది అన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు మిమ్మల్నే కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువెళ్లాలని చెప్పి ఒక ప్రయత్నం జరిగిందట. ఖచ్చితంగా అదే టైంలో ఈటెల రాజేందర్ బీజేపీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళటం ఖాయమనేటువంటి వార్తలు కూడా గుప్పుమన్నాయి. ఆపరేషన్ ఆకర్ష్లో మీరు చిక్కుకున్నారా? అసలు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని హస్తం గూటికి తీసుకురావాలని ప్రయత్నించిందా? ఇప్పుడు ఇష్యూ ఏంటంటే సింపుల్. ఒకరు ఒక పార్టీలోకి రావాలని ఆశించడం రకరకాల కారణాల వల్ల ఉంటాయి కావచ్చు.
కానీ మాతో ఎవరు కన్సల్ట్ చేయలేదు. ఓకే. మేము వాళ్ళతో ఎక్కడ కన్సల్ట్ చేయలేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇవాళ మీరు అంటున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు తెలిసి అంత గొప్పగా అంటే ప్రజల ప్రేమను పొందడంలో, ప్రజలకు విశ్వాసం కల్పించడం సక్సెస్ అయింది మాత్రం నేను అనుకోవట్లేదు. ఓకే. రేపటి కాలంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉండే పార్టీ కాదు. కేంద్రం ఢిల్లీలో వెలిగితే ఇక్కడ వెలిగేటువంటి పార్టీ, ఢిల్లీలో లేకుండా ఇక్కడ ఇట్లా గొప్పగా వెలుగుతారనే విశ్వాసం అయితే నాకు లేదు. అందువల్ల రేపటి భవిష్యత్తు భారతీయ జనతా పార్టీకి ఉంటుంది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఉండదు. ఇది ప్రజాప్రభుత్వం, ఇదే ప్రజలు మెచ్చిన ప్రభుత్వం అని చెప్పి యాడ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క వరకు కాంగ్రెస్ నేతలు పదే చెప్తున్నారు. అంటే తెలంగాణలో కాంగ్రెస్కు ఇచ్చినటువంటి విజయం ఏదో గాలివాటుగా వచ్చిందంటారా? యాక్చువల్గా కేసీఆర్ని ఓడగొట్టాలనే సంకల్పంతో ఆనాడు బీజేపీ పార్టీని బీఆర్ఎస్ పార్టీ కోవట్లు అని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడంలో, సోషల్ మీడియా కానీ మీడియాలో చెప్పడంలో సక్సెస్ అయింది. కాబట్టి ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ గెలవద్దు కాబట్టి రేవంత్ రెడ్డి కొట్టేసింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు గొప్పగా పరిపాలించలను, రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీ చూసో ఓటు వేయలేదు. గుర్తుపెట్టుకోండి. ఓకే. బీజేపీ ఎక్కడ చెప్పినా ఎప్పుడు చెప్పినా మోదీనే చూపిస్తుంది, మోదీయే మా బ్రాండ్ అంటుంది. మీరు చెప్పినటువంటి ఈక్వేషన్స్ ప్రకారం తెలంగాణలో ఆఫ్టర్ కేసీఆర్ అనుకుంటే బీజేపీ వైపు మొగ్గి చూపాలి కదా, ఎందుకని కాంగ్రెస్ వైపే వెళ్ళాలనుకుంటున్నారు? అసలు బీజేపీ ఫెయిల్యూర్ పైన తెలంగాణలో పోస్ట్ మార్టం జరిగిందా? యాక్చువల్గా మాకు అంతకుముందు 7% ఓట్లు వచ్చినాయి, మొన్న 15% ఓట్లు వచ్చినాయి. ఇవాళ మేమెందుకు పోస్ట్ మార్టం చేసుకోవాలి? బ్రహ్మాండంగా ఎదిగిన తర్వాత మేము పురోగమిస్తున్నప్పుడు రేపటి కాలంలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని జిల్లాల ప్రజలు, అన్ని పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలు ఈ దఫా మోడీకే ఓటేయాలని చెప్పి అంటున్నప్పుడు మేము ఎందుకు పోస్ట్ మార్టం చేసుకోవాలి? మేము మంచి స్థానంలో. రెండవది, మోడీ గారు ఎందుకు చెప్పుకుంటాం మేము? నిజంగా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇవాళ మోడీ గారు ఎక్కడ ఒక మచ్చ లేకుండా, సగటు భారతీయుడు తలదించుకునే పని చేయకుండా గొప్పగా పరిపాలిస్తున్న దానికి ఒక 100 ఉదాహరణ చెప్తాను. 100 చెప్పగలను. ఓకే. ఒకటి దాంట్లో ప్రధానమైన చెప్తా, పేదింటి బిడ్డ కాబట్టి ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో మొన్నటి వరకు మోడీ గారు వచ్చేంత వరకు టాయిలెట్స్ దిక్కులేవండి. మహిళలు బహిర్భూమికి పోవాలంటే పొద్దున పూట 3 గంటలు వేసి పోవాలి. రోడ్ల పక్క పొంటి, రైల్వే లైన్ల పక్క పొంటి ఎంత హీనంగా ఉండనో ఇవాళ మానవత్వం మూర్తిభవించినటువంటి మోడీ గారు, పేదరికం అర్థం చేసుకున్న మోడీ గారు సగటు మహిళ యొక్క గౌరవాన్ని పెంచాలని చెప్పి స్వచ్ఛ భారత్ కింద 12 కోట్ల టాయిలెట్ కట్టించిండు మోడీ గారు. ఎందుకో వేరే ప్రధానమంత్రి రాకపోయి ఈ ఆలోచన, ఇంకో ముఖ్యమంత్రి రాకపోయి ఈ ఆలోచన చెప్పండి. రెండవది, అనేక ఇష్యూస్ ఉన్నాయి. 370 ఆర్టికల్ ఉంది. ఎన్నడూ భారతదేశంలో ప్రపంచ వేదికల మీద జమ్మూ అండ్ కాశ్మీర్ లేకుండా చర్చ జరిగింది ఎప్పుడన్నా చెప్పండి? ఎగ్జాక్ట్లీ. ఇలా 370 ఆర్టికల్ రద్దు చేసి పడేసి మళ్ళీ కన్నెత్తి చూడొద్దు నా కొడుక అని చెప్పి మెసేజ్ ఇచ్చింది మోడీ గారు. ఇలా అక్కడ బాంబుల మూతలు లేవు, అక్కడ బుల్లెట్ గాయాలు లేవు, ఇలా చనిపోతున్న సైనికులు లేరు ఇక్కడ. ఇలా అది కూడా ఒక స్విట్జర్లాండ్ లాంటి గొప్ప ప్రాంతంగా తీర్చిదిద్దాలని చెప్పి ఇలా మోడీ గారు కలగా అంటున్నారు. ఓ ఇంపార్టెంట్ క్వశ్చన్ని మీరు స్కిప్ చేశారు రాజేంద్ర గారు, మళ్ళీ అడుగుతాను. అయినా కూడా మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం కానీ, లాక్కునే ప్రయత్నం కానీ, ఇంకా చెప్పాలంటే మిమ్మల్ని కొనే ప్రయత్నం ఏమైనా జరిగిందా? అసలు ఈటల రాజేంద్ర అంటోని ఈ భూప్రపంచం ఎవడు కొనలేడు, గుర్తుపెట్టు. ఈ ఈటల రాజేంద్ర అంటోని వాటికి వాడు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదో ప్రలోభ పెట్టి తీసుకుపోయేటోడు ఇంకా పుట్టలే అట్లా. అందుకని రాంగ్ ప్రశ్న అడిగిన కాబట్టి నేను స్కిప్ చేసిన. రైట్. మల్కాజ్గిరి ఓటర్ ఈటల రాజేందర్కి ఎందుకు ఓటు వేయాలని నిలదీస్తే, అరే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది. జనరల్గా ప్రజలు ఏం కోరుకుంటారంటే అధికారంలో ఉన్న పార్టీకి ఓటేయాలని చెప్పి కోరుకుంటారు, అధికారం ఉండాలని చెప్పి. మోడీ గారే వస్తున్నప్పుడు మోడీ గారికి అత్యంత దగ్గరైనటువంటి ఈటల ఆయనకు ఓటేస్తే రేపు పార్లమెంట్ సభ్యుడు అయితే నా ప్రాంత అభివృద్ధి అయితే అనేది ఫస్ట్ ఆలోచన వాళ్ళకి. రెండవది, నేను 24 ఏళ్ళుగా వాళ్ళ కళ్ళ ముందు కొట్టాడే బిడ్డకి ఎట్లుంటా, అధికారం వస్తే ప్రజలకు ఎట్లా సేవ చేస్తా ఉన్నప్పుడు వాళ్ళు చూస్ చేసుకుంటారు కదా. అందుకని నేను అప్పుడప్పుడు అంటాను, చూస్ బిట్వీన్ ఎఫిషియన్సీ అండ్ అబ్లిగేషన్, జడ్జ్ బై ప్రాక్టీసెస్ నాట్ బై ప్రామిసెస్. ఇంత గడుస్తూ కూడా చెప్పడం, చూస్ బిట్వీన్ ఎఫిషియన్సీ అండ్ ఆబ్లిగేషన్, జడ్జ్ బై ప్రాక్టీసెస్ నాట్ బై ప్రామిసెస్. గది ఆచరిస్తున్నాను నేను. నాకు ప్రజాస్వామ్యం మీద అపారమైన అనుభవం ఉన్నాను, నేను ప్రజాస్వామ్య విశ్వాసం ఉన్నాను నేను. రెండవది, ప్రజల మీద నమ్మకం ఉన్నాను నేను, నా శ్రమ మీద నమ్మకం ఉన్నాను. కాబట్టి డెఫినెట్గా ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో నువ్వు ఎక్కడైనా పో, నువ్వు నాతో రా, ఎప్పుడన్నా ముగ్గురం కలిసిపోదాం అభ్యర్థులు ఒకటే కార్లా.
ఎవరు గుర్తుపడతారు, ఎవరు కావాలంటారో వచ్చి తెలుస్తుంది. మీరు చాలాసార్లు విమర్శించారు అలవి కాని హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, ఇందాక కూడా చెప్పారు మీరు ఎక్కువ కాలం ఉంటున్నటువంటి నమ్మకం కూడా లేదని చెప్పి. ఈ హామీలు నెరవేర్చలేకపోవడంలో కాస్త ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వీటన్నింటినీ డైవర్ట్ చేస్తూ ఫోన్ ట్యాపింగ్ అంశం రేవంత్ సర్కార్ తెర మీదకు తీసుకువచ్చింది అనేటువంటి ఇప్పుడు బాగా నడుస్తున్న టాక్. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్లో నేను కూడా బాధితుడని చెప్పి మీరు చెప్పారు కాబట్టి వాట్స్ యువర్ ఒపీనియన్? యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు 6 గ్యారెంటీల మీద కానీ 66 హామీల మీద ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను దృష్టి పెడతారని చెప్పి అనుకున్నాం. కానీ వారి మొట్టమొదటి సమావేశంలోనే ఎందుకో వారి డొలతనం బయటపడ్డది. వారు హామీలు ఇచ్చినప్పుడు ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి సంపూర్ణమైన అవగాహన ఉండాలి. ఈ దేశాన్ని 5 దశాబ్దాల పైబడి పాలించింది కాంగ్రెస్ పార్టీ, 4 దశాబ్దాల పైబడి పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో. కాబట్టి అవగాహన ఉండాలి. కానీ వారు మొట్టమొదటి సమావేశంలోనే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అని చెప్పి ఒక వైట్ పేపర్ పెట్టి ఇది అప్పుల కుంపడిగా మారిపోయింది, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము, నేను ఇచ్చిన హామీలు అమలు చేయగల శక్తి కూడా లేదని చెప్పి ఆల్రెడీ బోర్ల పడ్డాడు. ఆయన చెప్పుడు మనం చెప్పింది కాదు. అందువల్ల ఈ హామీలు అమలు చేయగలిగే శక్తి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి లేదు. అందుకనే ఇది డెఫినెట్గా ఇప్పటికే పంటలు ఎండిపోయినాయి. ఫస్ట్ టైం క్వాలిటీ కరెంట్ వస్తలేదు. ఈవెన్ రైతు బంధు సంపూర్ణంగా రాలేదు. 15,000 గురించి మాట్లాడతలేరు వాళ్ళు. ఇచ్చిన 10,000 రూపాయలు కూడా చక్కగా వస్తలేవు అనేది బాగున్నారు. ఇట్లా అనేక సమస్యలు ఇప్పటికే వెంటాడుతూ ఉన్నాయి. ఇంకొక 2 నెలలు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి వీళ్ళు ఏదో ఫోన్ ట్యాపింగ్ మీద కావచ్చు, లేకపోతే ఇంకో సమస్య మీద డైవర్ట్ చేసి కాలం గడుపుతుండొచ్చు. కానీ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ తప్పకుండా మాకు ఇచ్చిన హామీలు ఏంది అని చెప్పి అడిగే పరిస్థితి వస్తుంది. రైట్, యాజ్ యూ సెడ్ దట్ బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు ఒకటే అని చెప్పడంలో కాంగ్రెస్ సక్సెస్ అయిందన్నారు. ఒకవేళ గనక అదే విజయావకాశాలను దెబ్బతీసి గనక ఉంటే మేము బీఆర్ఎస్తో ఎలాంటి ములాఖాత్లో లేదు, మాకు ఎలాంటి దోస్తీ లేదని చెప్పుకునే భాగంలోనే కవిత అరెస్ట్, ఆ తర్వాత పరిణామాలు జరిగాయి అనుకోవచ్చు. దానికి ఏం సంబంధం అండి? ఎందుకంటే ఎన్నిసార్లు దర్యాప్తు సంస్థలతో మాకు ఏమాత్రం సంబంధం లేదని చెప్పినప్పటికీ బీజేపీ డైరెక్షన్లోనే దర్యాప్తు సంస్థలు నడుస్తున్నటువంటి ఒక ఆరోపణ ఉంది. తప్పు. దర్యాప్తు సంస్థలు వాళ్ళకి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఒకవేళ ఆ సమాచారం బాగలేకపోతే, సమాచారం కరెక్ట్ కాకపోతే కోర్టుల ముందు నిలబడాల్సి వస్తుంది. ఇవాళ రేపు సుప్రీంకోర్టు అంత ఈజీగా లేదు. అందువల్ల అన్ని ఆచితూచి అడిగేయాలి. కాబట్టి వాళ్ళకి సమగ్రమైన సమాచారం సరైన టైం వచ్చింది కాబట్టి వాళ్ళు చేశారు. ఎస్, ఇప్పుడు రానున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో మేము ఇన్ని గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ చెప్తుంది, మేము ఇన్ని గెలుస్తామని చెప్పి బీజేపీ చెప్తుంది. ఇంతకీ ఎన్ని స్థానాల్లో బీజేపీ గెలవబోతుంది? 12 స్థానాల పైబడి బీజేపీ గెలవబోతుంది. అన్ని స్థానాల్లో బీజేపీ పార్టీ ఇలా ఫైట్ చేస్తుంది కాంగ్రెస్ తోటి. రైట్, ఊపిరి తీసుకోవడానికి కూడా ఏమాత్రం లేనటువంటి సమయంలో ఈ ఇంటర్వ్యూకి ఇంత టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్.